రేపు పొద్దున రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక బ్లూ ప్రింట్ కింద కూడా మేము మార్చుకోవచ్చు. నిజంగా ఒక బ్లూ ప్రింట్ అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది గురించి మాట్లాడడం వేస్ట్ అనుకుంటాను, కానీ తప్పట్లేదు, మాట్లాడాలి. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో, గొడ్డలిపాటి గవర్నమెంట్లో మీ అందరూ చూశారు. అమరావతి రాజధానిగా రావాలి అంటే రోడ్ల మీదకి తీసుకొచ్చి బూటికాలతో తన్నించుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు చట్టసభల్లోని వాళ్ళని భాగస్వాములను చేస్తాం. ఆ రోజు బూటికాలతో తన్నిస్తే ఈరోజు మేము చట్టసభల్లో భాగస్వాములు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఎస్పెషల్లీ అలాంటిదే కాదు, చాలామంది మీద సోషల్ మీడియాలో పడుతున్న చాలా పోస్టులు. నిజంగా ఎందుకు సామాజిక విప్లవం అన్నానంటేనండి, మా హక్కుల గురించి మేమే పోరాటం చేసుకోవాలి. అదే గౌరవ ఎన్టీ రామారావు గారు చెప్పిన సూత్రం, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న సూత్రం కూడా. మా గౌరవం గురించి మేమే కాపాడుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడినా కూడా ఈరోజు చట్టసభల్లో బయటకు వచ్చి ఈరోజు చాలామంది మహిళా ప్రాధాన్యత పెరిగిన తర్వాత మా గౌరవం కూడా మేము పెంచుకునేదానికి ఒక అవకాశం కింద కూడా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఎస్పెషల్లీ నారా లోకేష్ గారికి, గౌరవ మంత్రివర్యులు నా సోదరులు నారా లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మహానాడు లాంటి ఒక పెద్ద సెంటిమెంట్, భావోద్వేగం కలిగిన మహానాడులో ఒక మహిళా రిజర్వేషన్స్ గురించి పైన చట్టబద్ధత అయినా కాకపోయినా పార్టీ వ్యవహారంలో మేము ఇచ్చే చట్టసభలో సీట్లో 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా గౌరవ నారా లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏంటట ఏంట కామెంట్లు? మహానాడు మొత్తం కాదండి, రాష్ట్రం అంతా ఉంటుంది. రాష్ట్రమే కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే కత్తి నుంచి, కొడవల నుంచి కత్తికి వచ్చింది, కత్తి నుంచి గొడ్డలకు వచ్చింది. ఇప్పుడు గొడ్డల పార్టీ కాక ఇంకేమంటాం? ఇంకా కాదు సార్, ఏదో అంటారు కదా, కొన్ని సామెతలు చెప్పొచ్చు కానీ కొన్ని మీ దగ్గర చెప్పకూడదు. ఇంకా స్టార్టే పడలేదు, ఒక అడుగైనాయండి సార్. ముందు నడుద్దాం, తర్వాత పరిగెడదాం. ముందు నడవటానికే మాకు ప్లేస్ లేదు అనుకుంటే మేము క్రియేట్ చేసుకుంటున్నాం, నడిచేదానికి ప్లేస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ వే నడిచేదానికి ఇప్పుడు వే ఉంది, మేము నడుస్తాం, నడిచిన తర్వాత పరిగెడతాం. నిన్న ఒక మాట అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇదే 33% రిజర్వేషన్ 66% రిజర్వేషన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది, వీలైతే నేను అంతవరకు కూడా వెళ్తానని కూడా అన్నారో మాట. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నిన్న మహానాడులో. అమ్మ రాకేష్, దాని గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే 1 అవర్ తర్వాత మాట్లాడతాను నేను. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్, నాకు ఇది ఫ్యూచర్ సబ్జెక్ట్. అది లిటరలీ చెప్పాలంటే వీళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి ఆ సబ్జెక్ట్. దాని గురించి మాట్లాడడానికి ఆల్రెడీ అధికారులందరూ కూడా దానికి సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడదామంటే 1 అవర్ తర్వాత వస్తాను, దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే అది కలపొద్దు. ఓకే, థ్యాంక్ యూ.